ముంబైలోని అటల్ సేతుపై తాజాగా నటి రష్మిక ప్రయాణించారు. అటల్ సేతును కారులో నుంచి చూస్తూ దాని గురించి మాట్లాడుతున్న వీడియోని ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజల జీవితాల్ని మెరుగుపరచడం, వారి జీవితాల్ని అనుసంధానం చేయటం కంటే మించిన సంతృప్తి ఏముంటుందని సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం MTHL కు అటల్ సేతుగా నామకరణం చేశారు. నవీ ముంబై నుంచి ముంబై, గోవా నుంచి ముంబై, బెంగళూరు నుంచి ముంబై, ఇలా అన్ని ప్రయాణాలు అద్భుతమైన మౌలిక సదుపాయాల కారణంగా సులభతరమైనప్పుడు ఎంతో గర్వంగా ఉంటుందని, భారత్లో ఇది సాధ్యం కాదు అనే పరిస్థితి లేదని రష్మిక అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో దేశం గొప్ప ప్రగతి సాధించిందని, ఈ వంతెన 7 ఏళ్లలో పూర్తయిందని తనకు ఇటీవలే తెలిసిందని చెప్పారు. ఈ 20 కిలోమీటర్లు అద్భుతమని, మొదట దీనిని చూసినప్పుడు తనకు మాటలు రాలేదని కామెంట్ చేశారు. అంతేకాదు, యువ భారతం అత్యంత వేగంగా, తెలివిగా దూసుకెళ్తోందని, ఇప్పుడు మనం అభివృద్ధికి ఓటు వేయాలని రష్మిక వ్యాఖ్యానించారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింకును జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోనే పొడవైన వంతెన ఇది. ముంబైలోని సేవరీ నుంచి రాయగఢ్లోని నహవాజ్ శివాను కలుపుతూ 21,200 కోట్ల రూపాయల వ్యయంతో 6 లైన్లుగా నిర్మించిన అటల్ సేతు మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు. అందులో 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం. You know, the journey of 2 hours can be done in 20 minutes. As in, you wouldn't even believe it. Matlab, like, who would have thought something like this was possible? And aaj, matlab, Navi Mumbai se Mumbai tak, or Goa se Mumbai tak, or Bangalore se Mumbai tak, when all the journeys made so easily and with such amazing infrastructure, makes me feel proud.